నమస్కారం అండి. సాధకులరా, ఇప్పుడిప్పుడే సాధన ప్రాక్టీస్ చేస్తున్న బిగినర్ సాధకులు, ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుండి సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకులకి ఒకే ఒక్క మేజర్ ప్రాబ్లం రావడం జరుగుతుందండి. అదేంటంటే, వీరు ఎన్ని సంవత్సరాలు ధ్యాన మార్గంలో ఉన్నా సరే, వీరిపైన అనేక రకాల ఆలోచనల యొక్క ప్రభావం పడుతూనే ఉంది. వీరందరూ కూడా వీరిపై పడుతున్న ఈ యొక్క మానసికమైన ఆలోచనల యొక్క ప్రభావం నుండి బయటపడేందుకు ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలోచనల యొక్క తీవ్రత మరింతగా ఎక్కువవి. వీరు ధ్యానం చేస్తున్నప్పుడు వీరికి అధికంగా తలనొప్పి రావడం, ఏదో తెలియని మానసికమైన బాధ, ఆందోళన, రాత్రివేళ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏ వర్క్ చేస్తున్నా సరే వారి యొక్క శరీరం వారికి సహకరించకపోవడం, ఇలా రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరికొందరు అయితే ధ్యానం చేసిన కొన్ని గంటలు వారికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండట్లేదు. కానీ ఒక 4-5 గంటల తర్వాత అధికంగా ఆలోచనలు వారిపైన తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఆ యొక్క ఆలోచన నుండి బయటపడేందుకు వారికి ఎటు చూసిన మార్గం అనేది కనిపించట్లేదు. ఈరోజు మనం అసలు ఆలోచనలు ఎందుకు మనలో నుంచి బయటకు వస్తున్నాయి, ఆలోచనలకి మూల కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం ఎప్పుడు కూడా ఆలోచన ఎందుకు ఏర్పడుతుంది అనే మూల కారణాన్ని తెలుసుకున్నట్లయితే ఆలోచన నుండి బయటపడేందుకు మార్గం చాలా సులువవుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఆలోచన నుండి బయటపడాలంటే మనల్ని మనం ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి, ధ్యాన ప్రక్రియను ఏ విధంగా ప్రారంభించాలి అనే టెక్నిక్స్ని కూడా ఈరోజు వీడియోలో అందించబోతున్నానండి. మొదటగా మనలో ఆలోచనల యొక్క పరంపర ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మనం అధికంగా కోప్పడడం వల్ల, భయపడడం వల్ల, ఆందోళన పడడం వల్ల, ప్రతి విషయానికి కూడా చికాకు పడడం వల్ల, అలాగే అర్షడ్ వర్గాలు కోపం, కోరిక, మోహం, ఏదైనా దాచుకోవాలనే పిసినారితనం, అలాగే అహంకారం, ఇటువంటి కారణాల వల్ల కూడా మీలో నుండి అనేక రకాల ఆలోచనలు అనేవి బయటికి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలాగే రాగం, దేశం, ఇవి కూడా మీలో ఆలోచనలు అధికంగా క్రియేట్ అయ్యేందుకు కారణాలు అవుతున్నాయి. ఇవి మనకు ఎలా కారణం అవుతున్నాయి అనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి, 2 వ్యక్తులు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది ఒక చిన్న డిస్కషన్లో మారింది అనుకుందాం. అలా మాట్లాడుకుంటూ అనుకోకుండా ఒకరిపై ఒకరికి కోపం ఏర్పడి దూషించుకోవడం, రకరకాలుగా తిట్టుకోవడం, ఆ తర్వాత ఆ యొక్క గొడవని సర్దుబాటు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులైనా సరే వీరికి జరిగిన ఈ యొక్క సంఘటన పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. 2 వ్యక్తులకి కూడా మానసికంగా వారిని బాధ గురి చేస్తూ ఉంటుంది. వీరు ఎప్పుడైనా ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైనా విషయం గురించి విన్నప్పుడు, లేక అనుకోకుండా కోపం వచ్చినప్పుడు ఈ యొక్క సంఘటన వారికి పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. అలా ఎందుకు గుర్తుకొస్తుందంటే, వీరు ఎప్పుడైతే ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ వారు ఏం జరుగుతుందో దాన్ని సాక్షిభూతంగా చూడడం మానవేసి అటుపక్క వ్యక్తి రియాక్ట్ అవుతున్నాడని ఇటుపక్క వ్యక్తి కూడా కోపంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలా కోపంగా రియాక్ట్ అవ్వడం వల్ల తనలో కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయి. జరిగినప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ అనేది తన యొక్క చిత్తంలో ముద్రితం అవుతుందన్నమాట. అలా ముద్రితం అవ్వడం వల్ల వారికి ఆ యొక్క సంఘటన అనేది గుర్తుండిపోవడం జరుగుతుంది. మరొక ఉదాహరణ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు. అయితే తను చేస్తున్న జాబ్లో వస్తున్న శాలరీ అనేది తనకి అంతంత మాత్రంగానే ఉంది. తను ఏమనుకున్నాడంటే, తనకున్న స్కిల్కి వేరే ఒక జాబ్ చూసుకుంటే అధికంగా శాలరీ వస్తుందని ఉన్న జాబ్ని పూర్తిగా వదిలేసి కొత్త జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే జాబ్ దొరకలేదు. అప్పుడు ఒక్కసారిగా భయం అనేది మొదలవుతుంది. ఆ యొక్క భయంలో తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, నేను ఇంకొక జాబ్ని తొందరగా సంపాదించలేకపోతున్నాను, ఆల్రెడీ ఉన్న జాబ్ను వదిలేశాను,
ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, నా యొక్క కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఆ యొక్క సమస్యల్ని నేను ఏ విధంగా తీర్చాలి, నాకు పిల్లల్ని చదివించాలి, దానికి అమౌంట్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, నేను ఈఎంఐలో చాలా రకాల వస్తువులను తీసుకున్నాను, ఈ యొక్క ఈఎంఐలకు డబ్బులు కట్టకపోతే నా పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది అనే ఆలోచన తనలో క్రియేట్ అవుతుంది. ఎందువల్ల తనకి ఎప్పుడైతే ఇంకొక జాబ్ రాలేదో దానివల్ల తనలో చిన్నపాటి భయం, కంగారు ఏర్పడుతుంది, ఆందోళన కూడా క్రియేట్ అవుతుంది. దానివల్ల అనేక రకాల ఆలోచనలు అనేవి తనలో ఏర్పడడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు కూడా ఆ వస్తువుకు సంబంధించినవి చాలా విషయాలు మనకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. మన యొక్క స్నేహితుడు మనకన్నా అధికంగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు తనను చూసి మనం అసూయపడినప్పుడు, రే ఆడ ఒక మంచి కారు కొనుక్కున్నాడు, ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు, నాకన్నా అద్భుతంగా జీవిస్తున్నాడు అనే ఒక ఆలోచన మనలో క్రియేట్ అవుతుంది. ఒకరిపై మనం అధికంగా కోప్పడినప్పుడు, వారిని చీదరించుకున్నప్పుడు, వారిని చూడగానే అనేక రకాల ఆలోచనలు మనలో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎమోషనల్గా ప్రతి విషయానికి స్పందిస్తామో ఆ యొక్క స్పందన ద్వారా మనలో అనేక రకాల ఆలోచనలు క్రియేట్ అయ్యేందుకు మూలం అవుతుంది. కాబట్టి మనం ప్రతి విషయానికి కూడా ఎమోషనల్గా స్పందించకూడదు. అలా స్పందించడం వల్లే మనలో అనేక రకాల విషయాలు అనేవి ఆలోచనల రూపంలో మన యొక్క చిత్తంలో ముద్రితమై ఉన్నాయి. ఒక్క క్షణం మీరు మెడిటేషన్లో కూర్చొని ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మీరు ఈ యొక్క ఎమోషన్స్ని ప్రతి క్షణం కూడా మనం క్యారీ చేస్తున్నాం కదా, ఏ విషయానికి కూడా స్పందించకుండా ఉండాలంటే ఎలాగవుతుంది, అది చాలా కష్టం కదండి అని మీరు నన్ను అడగవచ్చు. అది మొదట్లో కష్టమై ఉండొచ్చు, కానీ మీరు సాధన ప్రాక్టీస్ చేసే కొలది అది మీకు చాలా ఈజీగా మారడం జరుగుతుంది. మీరు ఏ విషయానికి కూడా స్పందించకుండా ఉండాలంటే మనం ఏ విధంగా సాధన చేయాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా. మనం చేయవలసింది ఒకటే, ప్రతి క్షణం కూడా మనం ఎరుకలో ఉండాలి. అలా ఎరుకలో ఉండడం వల్ల మనం ప్రతి విషయానికి ఎమోషనల్గా స్పందించడం అనేది జరగదు. మరి మనం ప్రతిదానికి స్పందించకుండా ఎరుకలో ఉండాలంటే మనం ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అనే డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక 4 చిట్కాలని మీకు చెప్పబోతున్నాను. ఈ యొక్క చిట్కాలని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆలోచనల యొక్క తీవ్రత తగ్గి ఆలోచన రహిత స్థితికి చేరుకోగలరు. అద్భుతమైన ధ్యాన స్థితిలో అద్భుతమైన అనుభవాలను పొందగలరు. మొదటగా మీరు మీకుండే అనేక రకాల సందేహాలకి, డౌట్స్కి ఎవరైనా ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి వారిని మీకు ఏవేవి సందేహాలు ఉన్నాయో వాటి గురించి పూర్తిగా అడగండి. అడిగిన తర్వాత ఆ గురువు చెప్పే రకరకాల సమాధానాల వల్ల చాలా వరకు మీ యొక్క ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది, మీరు బాగా పవర్ఫుల్గా పనిచేసే ఏదైనా ఒక సాధనా ప్రక్రియను తీసుకోండి. క్రియాయోగం కానీ, హఠయోగం కానీ, రాజయోగం కానీ, లయయోగం కానీ, ఇలా కొన్ని సాధనా ప్రక్రియలు ఉన్నాయి. ఆ యొక్క సాధనా ప్రక్రియలు కూడా గురుముఖంగా తీసుకుంటూ గురువు యొక్క సలహాలు సూచనలతో సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు అందులో సరైన ప్రతిఫలం అనేది ఉండడం జరుగుతుంది. మూడవది, మీరు ఏ విషయాల గురించి అయితే తెలుసుకున్నారో, దేని గురించి అయితే పదే పదే అవగాహన పొందుతున్నారో దాని గురించి ప్రతిరోజు కూడా విచారణ చేయడం మొదలుపెట్టాలి. మీకు మీరుగా స్వయంగా విచారణ చేయాలి. నా జీవితంలో ఈ యొక్క సంఘటన అలా ఎదురైంది, ఈ యొక్క సంఘటన నుండి నేను బయటపడాలంటే నన్ను నేను ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అని మీరు డీప్గా విచారణ చేయాలి. మరొక విషయం ఏంటంటే, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాన్ని ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ మన యొక్క మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పూర్తిగా మీరు ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మనలో అనేక రకాల ఆలోచనలు అనేవి ఏర్పడేందుకు మూల కారణం మనం అజ్ఞానంలో ఉండడం. సార్, మేము రకరకాల వర్క్ చేస్తున్నామండి, బిజినెస్లో చాలా వరకు డబ్బులు సంపాదిస్తున్నాం, మేము అజ్ఞానంలో ఉన్నామని మీరు ఎలా అనగలరండి అని అనవచ్చు. అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల మనం అజ్ఞానంలో ఉన్నామనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకోవాలి. అలాగే మన యొక్క శాస్త్రాల ద్వారా ప్రతిరోజు చదివి అర్థం చేసుకుంటూ మన యొక్క జీవితంలో మనం అప్లై చేసినట్లయితే ఆలోచన రహిత స్థితికి చాలా వేగంగా మనం చేరుకోగలం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క నియమాన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క జీవితంలో అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు అద్భుతమైన మార్పులు రావడం జరుగుతుంది. నేను నేర్పిస్తున్న
క్రియాయోగ సాధనలో ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 4 టెక్నిక్స్ని కూడా ప్రతిరోజు నా యొక్క స్టూడెంట్స్కి నేర్పించడం, వారితో ప్రాక్టీస్ చేయించడం, తద్వారా వారు ఆలోచన రహిత స్థితికి చేరుకునే విధంగా వారిని మోటివేషన్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల వారు ఒక 2 వీక్స్కి కానీ 1 మంత్కి కానీ పూర్తిగా ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆలోచనలు వచ్చినా సరే ఆలోచనల యొక్క తీవ్రత అంతగా లేకుండా మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండడం జరుగుతుంది. సాధన అద్భుతంగా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. గురువు మాత్రమే మిమ్మల్ని ఒక సరైన మార్గంలో నడిపించగలరు. కాబట్టి గురువు యొక్క సలహాలు సూచనల ద్వారా మీ యొక్క అడుగు ముందుకేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.